హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి అలసంద వడలు అనమాట. ఈ 1 మంత్ నాన్ వెజ్ లేదు కాబట్టి ఓన్లీ ఇలా వెజ్ ఐటమ్స్ రెడీ చేస్తున్నాను. ఒకసారి చూసేద్దాము. ముందుగా వీటిని అలసందాలు అంటారనమాట. 2 సార్లు వాష్ చేసుకొని మంచి వాటర్ వేసేసి నైట్ అంతా నానబెట్టేయాలి. మార్నింగ్ వడగట్టి పక్కన పెట్టేసుకొని అందులోకి కొత్తిమీర, కారానికి సరిపడా మిర్చి, 3 ఆనియన్స్, అల్లం తీసుకోవాలి. నేను ఆనియన్స్ని, అల్లంని కచ్చాపచ్చగా మిక్సీలో గ్రైండ్ చేశాననమాట. అది తీసి పక్కన పెట్టేసిన తర్వాత కారానికి సరిపడా మిర్చి, ఇవి కొద్దిగా కారం లేకపోతే నేను ఎక్కువ వేసాను. మీ కారానికి తగ్గట్టు మిర్చి వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మా దగ్గర రోలు ఉంటే నేను రోల్లో రుబ్బుదామని ఇదంతా చేస్తూనే మా మమ్మీ రుబ్బుతుందనమాట. ఇలా కొద్దిగా కచ్చాపచ్చగా అయిన తర్వాత కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా వాటర్ అసలు యాడ్ చేయకుండానే చేయాలన్నమాట. ఇలా అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్ పేస్ట్ వేసి రెడీ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇట్లా టెక్స్చర్ వచ్చేస్తే మనం ఆపేయచ్చు. నేను ముందుగా కొన్నివి తీసి పెట్టాను అనమాట. క్రంచీగా మిడిల్లో తగులుతుంటే బాగుంటుందని. అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాపు ఆయిల్కి డీప్ ఫ్రై పెట్టిన తర్వాత వడలు తీసుకొని కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒకసారి రసంతో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.